రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు జవహర్ జన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని సంయుక్తంగా నిర్ణయించాయి. బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం నేను ప్రవీణ్ గారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. బీఆర్ఎస్, బీఎస్పీ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు, ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారు. కానీ మరోవైపు బీఆర్ఎస్ లో నేతలు మాత్రం వీడిపోతున్నారు. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ లో పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని విడుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో తమదారి తాము చూసుకుంటున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండవలసిన నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 2 ఎంపీలు బీజేపీ కండువా కప్పేసుకున్నారు. 2 సిట్టింగ్ ఎంపీలు పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీకి రామ్ చెప్పేశారు. వారిద్దరూ బీజేపీ కండువా కప్పుకోవడం జరిగింది. బీబీ పాటిల్కు జహీరాబాద్ పార్లమెంటు స్థానం, ఎంపీ రాములు తనేడు భరత్కు నాగర్ కర్నూలు ఎంపీ సీటును కేటాయించింది. వీరిద్దరూ మొదటి జాబితాలోనే టికెట్ దక్కించుకున్నారు. మరికొందరు నేతలు కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరడం, అంతకు ముందు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కావడంతో కారు పార్టీలో కలవరం మొదలైనట్టు తెలుస్తుంది. ఇక ముందు కూడా వలసలు ఇలాగే కొనసాగుతాయా అన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. పార్లమెంటు ఎన్నికల సంస్థల ముగిసే వరకు వలసలు ఏ స్థాయికి చేరుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీలోకి వెళ్లారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎంజాయ్ చేసిన నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అయితే ఎంతమంది నేతలు వెళ్తున్నా బీఆర్ఎస్ హైకమాండ్ పెద్దగా స్పందించడం లేదు.
ఇక రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నాయి. పొత్తుకు మేము సిద్ధం అంటూ కూడా రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. అలాగే బీఆర్ఎస్ లో వలసల పరంపర అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఎంపీ అభ్యర్థులను ఎంపికలో నిమగ్నం అయిపోయిన పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ అయితే 4 ఎంపీ అభ్యర్థులను కూడా నిన్న ప్రకటించేసింది. నేడు ఇంకా కొంతమందిని ప్రకటిస్తున్న నేపథ్యంలో అది అనూహ్యంగా బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అనే అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఇన్నాళ్ళు ఎప్పుడైతే బీఎస్పీ అధినేత ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా తను బీఆర్ఎస్ను పూర్తిగా టార్గెట్ చేశారు. దాదాపు ఆయన చేసినటువంటి టార్గెట్ కొంతమంది ఎవరైతే ఆయన అభిమానిస్తారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కు ఓటు వేయలేరు, ఓటు వేయకుండా చేశారనేది కూడా దాదాపు బహిరంగ నిజమే. ఆ రకంగా కూడా బీఆర్ఎస్ ఓటమికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కారణమే అని కూడా చెప్పొచ్చు. మరి అలాంటిది అనూహ్యంగా నేడు బీఎస్పీ నేత బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్ళి ఆయన్ని కలిసి పొత్తు అంశం పైన క్లారిటీ వచ్చింది. పొత్తులో భాగంగా మేము కలిసి పోటీ చేస్తున్నాం, 2 రోజుల్లోనే పూర్తిగా ఈ వ్యవహారం పైన క్లారిటీ ఇస్తాం. అలాగే బీఎస్పీ అధినేత్రి మాయావతిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుస్తున్నారు అనేటువంటి విషయాలు అయినా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇటు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. సో మా పొత్తు వల్ల మా జనాలకు దాదాపు ప్రజల్లోకి వెళ్తాం, పూర్తిగా అన్ని విషయాలపైన ప్రజలను చైతన్యవంతులు చేస్తామన్నట్టుగా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడైతే తాను ఉద్యోగం మానేసి రాజీనామా చేసి బీఎస్పీ పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచి కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టడం, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలను ఎండగట్టడం, ప్రతి విషయాన్ని కూడా ఆయన విమర్శించారు చేశారు. ఆ రకంగా కొంతమంది ఓట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరమైన పరిస్థితి. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రిగా నుంచి 2 సార్లు అధికారం చేసినటువంటి కొత్త రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. సో ఆ ఓటమిలో బీఎస్పీ అధినేత పాత్ర కూడా ఉందన్నట్టుగా గతంలో వారే చెప్పుకున్న నేపథ్యం. అయితే ఇప్పుడు మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? గతంలో వేసిన వ్యూహాలు అయితే పని చేయలేదని స్పష్టమవుతుంది. ఇప్పుడు మరి ఈ పొత్తుల అంశం ఏమిటి? ఇన్నాళ్ళు ఏదైతే ఏ ప్రవీణ్ కుమార్ అయితే బీఆర్ఎస్ పార్టీని అయితే దూషించాడు, ఏ ప్రవీణ్ కుమార్ అయితే బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యాడు, అదే ప్రవీణ్ కుమార్ నేడు పొత్తుతో ఎలా ముందుకెళ్తారు వీరు అనేటువంటి చర్చ అయితే సోషల్ మీడియా వ్యాప్తం కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పొత్తుల అంశం ఎంతుంది? ఇప్పటికీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే శాసనసభ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని నేతలు కొంతమంది సన్నిహితంగా ఉన్నటువంటి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అతి సన్నిహితంగా మెలిగినటువంటి నేతలు సైతం పోటీ చేయడానికి ఇష్టపడడం లేనట్టుగా దాదాపు తెలుస్తుంది. మరి అలాంటి నియోజకవర్గాల్లో అలాంటి పార్లమెంట్లో మరి బీఎస్పీ అభ్యర్థిని పెట్టి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనే దానిపైన కూడా అనుమానాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు పెడుతూ ఒక పెద్ద ప్రచారం అయితే కొనసాగుతుంది. బీఎస్పీ అధినేత ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఒక బాణంగా కేసీఆర్ తను వాడుకున్నాడు. ఏదైతే ఎలాగైనా అధికారంలోకి రావాలి, నెగిటివ్ ఓట్స్ అన్నీ కూడా ఇటు తనకు పడిపోతాయి, ఆర్ఎస్ బీఎస్పీకి పడిపోతాయి కాబట్టి తానే ఒక బాణంగా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తయారు చేశాడు. ఇప్పుడు ఆ బాణం బెడిసి కొట్టింది, తిరిగి కేసీఆర్ వద్దకే చేరింది అనేటటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పొత్తుల అంశం పైన ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్పందించారు. మరి సీట్ల వ్యవహారంపై, సీట్ల పంపకాలపై కూడా ఒక క్లారిటీ ఇస్తాం తొందరలోనే అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, మరి ఇప్పుడు ఎంతమందికి సీట్లు ఇవ్వబోతున్నారు, ఎక్కడెక్కడ ఏ పార్లమెంటరీలో మరి వాళ్ళు పోటీ చేయబోతున్నారు, ముఖ్యంగా బీజేపీకి ఒక వేవ్లో ఉన్నటువంటి బీజేపీని మరి వాళ్ళు ఏ రకంగా ఎదుర్కొంటారు అనే దానిపైన అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.